ప్రభుత్వం విఫలమైనందుకే తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థలకు పంపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యత ఉండటం లేదన్న సీఎం 6వ తరగతి విద్యార్థులు 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నారన్నారు. పట్టాలు తప్పిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రయత్నించారని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఏఐ సునామీతో వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్నందున ప్రత్యామ్నాయంగా మరిన్ని బ్లూ కాలర్ జాబ్లు సృష్టించాలన్నారు. విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తోందని, బడ్జెట్లో 8.3% నిధులు కేటాయించిందని సీఎం వివరించారు. అయితే విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యత లోపించిందని ముఖ్యమంత్రి అన్నారు. ఏఐ తుఫానులో వైట్ కాలర్ జాబులు పోతున్నాయని, దేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ ప్రమాదం వైపు వెళ్తోందన్నారు. రాష్ట్రంలో ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ సర్టిఫికెట్ కు తగిన అవగాహన ఉండటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 6వ తరగతి విద్యార్థుల్లో 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నట్లు సర్వేలో తేలిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్య వ్యవస్థ ఎక్కడ గాడి తప్పింది, ఎలా విఫలమైందో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. వెనుకబాటుతనానికి కారణం చదువులేకపోవడమేనని, పేదరికం కాదని ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందని సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రైవేట్ స్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రవాణా ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుండే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటుంది. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పేద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తేకపోతే 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న తర్వాత 4వ సంవత్సరం మళ్లీ ప్రభుత్వ పాఠశాలలు చేరడం అనేది జరగదు. ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, యువమిత్రులందరూ ఆలోచన చేయాలి. మనం ఎక్కడ సమాజము, ఎక్కడ విఫలం చెందినము, ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిరేల్ అయింది, ఎక్కడ ప్రజాప్రతినిధులుగా మనము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఇది ఆలోచన చేయాల్సిన సందర్భం. ఈ రోజు నాణ్యమైన విద్యను అందించకుండా సాంకేతిక నైపుణ్యాన్ని మన యువతకు నేర్పకపోతే ఈ ఏఐ సునామీలో వీళ్ళు ఏమి ప్రయోజకులు కాని పరిస్థితి వస్తే ఈ దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైనదో ఈ రోజు వేదిక మీద ఉన్న మనందరం ఆలోచన చేయాలి. భవిష్యత్తులో రాబోయే ఏఐ సునామీని ఎదుర్కోవాలి. వైట్ కాలర్ జాబ్లు పోయిన వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాలి, బ్లూ కాలర్ జాబ్లకు ప్రిపేర్ చేయాలి అని అంటే ప్రభుత్వం ఒక్కరి వల్లనే సాధ్యం కాదు. ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా రాణించాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అకౌంటబిలిటీ. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఏదైతే చెప్పిందో వాళ్ళు ప్రైవేటు, పబ్లిక్ అని చెప్పలేదు. ఏ తరగతి గది అయినా ఆ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పి, సాంకేతిక నైపుణ్యం నేర్పి, విద్యను నేర్పితే ఖచ్చితంగా ప్రయోజకుడైన దేశ పౌరుడు అవుతారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలు వస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ మంచి విద్యా సంస్థ ఉన్నా మన దేశానికి పిలుస్తామన్నారు. భారతదేశ యువత ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రావాలని కిషన్ రెడ్డి అన్నారు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మరి EU కంట్రీస్ కావచ్చు, అరబ్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికా దేశాలు కావచ్చు, వేలాది మంది విద్యార్థులు ఈ రోజు భారతదేశానికి వచ్చి చదువుకుంటున్నారు. మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా, మన యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా, లేకపోతే అనేక విశ్వవిద్యాలయాలు దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మన దేశానికి వస్తా ఉన్నారు. ఇది పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా నేను మన తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను,
మీరు మీ పిల్లలను ఎవరు కూడా ఇతర దేశాలకు పంపించేటువంటి మరి ప్రయత్నం ఇబ్బందులకు గురై చేయకూడదు. చాలా మంది మనకు తెలుసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఇతర దేశాలకు పిల్లలను పంపిస్తా ఉన్నారు చదువు కోసం. కానీ ఆ పరిస్థితి మారింది. ఈ రోజు మన దేశంలో కూడా ఇతర దేశాలకు తల్లదన్నటువంటి మంచి విద్యా సంస్థలు మన దేశంలో వచ్చాయి, రాబోతున్నాయి కూడా. కాబట్టి మన దేశంలోనే ఆ విద్యా సంస్థల్లో చేర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్యక్రమంలో ఏవిఎన్ విద్యా సంస్థల చైర్మన్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.